అన్నం ఎట్లుండాలని పిల్లలు అడిగితే గిన్నెలా ఓ కప్పు బియ్యం పోయాలి, కడగాలి, ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ వేరే పోయాలి, పొయ్యి ముట్టించి గిన్నె పెట్టాలి, జరసేపటికి పొంగొస్తుంది, ఉడికిందో లేదో ఓ మెతుకు చూసి గంజి వంపితే అయిపోయని చెప్తే ఏమన్నా అర్థమవుతుందా? అదే వండేటప్పుడు వంటరాలకు పట్టుకపోతే చూసి అల్కగా నేర్చుకుంటారు. బడి పాఠాలైనా అంతే, ఎంతసేపు బోర్డు మీదే కాకుండా గిట్ల కూడా చెప్పాలి అప్పుడప్పుడు. రప్ప రప్ప కుమ్మరి సారె తిప్పి మట్టి వేస్తున్నాడు మీద. ఆ టెన్క నీళ్ల తడితోటి నున్నగా చేసిండు. ఇక ఒడుపుతోటి చిన్నగా కుండ తయారు చేస్తుంటే ఇంట్రెస్టింగ్ గా చూసిండ్రు ఈ స్కూల్ పిల్లలు. చూస్తుండగానే తయారైంది, తీసి ఎండల పెట్టిండు. కరీంనగర్ జిల్లా ఒద్యారంలా 8వ తరగతి పోయిలా కుల వృత్తుల మీద పాఠం ఉంటే ఉత్తగా బోర్డు మీద చెప్పుడు కాదని ఊర్లకు తీసుకుపోయి చూపించిండు హెడ్ మాస్టర్ ప్రభాకర్ రావు సారు. నేను పొద్దుదాకా ఎండింది, పొద్దుకి కొట్టిన కట్టెతో కొట్టి సూర్ణం చేయాలి, దాన్ని సూర్ణం చేయాలి, వేరే పారవేయాలి. ఇది బట్టి పిసికి బూట్ జొలాలి, మళ్ళా మసి జొలాలి, అలా తొక్కాలి, అలా వేసి కాళ్ళతో నొక్కాలి. గట్ల తయారు చేసుకున్న మట్టిని కుమ్మరి సారె మీద పెట్టి కుండెలు, కంచులు, నీళ్ల బాటిళ్లు ఏదంటే అది తయారు చేస్తారట. అటెనక పచ్చి ఎండలు ఆరబెట్టి కుమ్మరి వామిల గాలిస్తే గిట్లయితాయి. కూర కంచుడు ఇప్పుడు అల్యూమినియం గిన్నెల వండిన దానికంటే దీనిలో వండితే కమ్మ ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది. చేపల పులుసు కానీ వాళ్ళు జైవనరు చేసింది. అవును, చేపల పులుసు బాగుంటుంది, చేపల పులుసు మంచిగా ఉంటుంది. వ్యవసాయం గురించి చెప్తానికి పొలానికి తీసుకుపోయినట్టే కుల వృత్తుల గురించి చెప్తానికి వాళ్ళు చేసే పని కాడికొచ్చిండ్రన్నట్టు. ఏదైనా వయల చదివిన దానికంటే చూస్తేనే ఎక్కువ నేర్చుకుంటారు కదా మరి.